అధికారం కోల్పోవడంతో సీఎం పదవి చివరకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన మాజీ సీఎం జగన్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేయగా అది బూమరాంగ్ అయింది. ఇప్పుడు తాజాగా సీఎంఓలో ఉన్న కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్, ఇతర ఫర్నిచర్ ఇన్వెంటరీ జాబితా ప్రకారం వస్తువులన్నీ తమకు పంపాలని సచివాలయం నుంచి జగన్ కు లేఖ పంపారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి ఫర్నిచర్ కు విలువ కట్టి ధర చెబితే చెల్లిస్తామని రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సచివాలయం నుంచి నోటీసు అందింది. సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఈ లేఖ మంగళవారం వెళ్లింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గత 5 సంవత్సరాల కాలంలో కేబినెట్ సమావేశాల సమయంలో మినహా ఎప్పుడూ సచివాలయంలోకి రాలేదు. ఆయన సచివాలయంలో మొదటి బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో కూడా కూర్చోలేదు. ఆయన తన తాడేపల్లి ప్యాలెస్ ను అధికారిక నివాసంగా మార్చడమే కాకుండా పక్కనే ఉన్న భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చారు. వీటికి వెంటనే సకల హంగులను జీఐడీ సమకూర్చింది. మొత్తం 43 కోట్ల రూపాయలను రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు పలు హంగులను సమకూర్చేందుకు వినియోగించారు. అయితే వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఇన్వెంటరీని కూడా ఏర్పాటు చేసింది. ఈ జాబితా సచివాలయంలో జీఐడీ అధికారుల వద్ద ఉంది. అధికారులు ఈ జాబితా ప్రకారం వస్తువులన్నింటినీ తమకు అప్పగించాలని జగన్ కు మంగళవారం లేఖ రాసినట్టు తెలిసింది. సీఎంఓ అంతా కూడా జగన్ నివాసం నుంచే పనిచేయడంతో అక్కడ ఉండే ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్, వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్, ఇతర సామాగ్రిని కూడా వెంటనే పంపాలని ఆదేశాలు జారీ చేశారు. సహజంగా ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత 15 రోజుల్లో సీఎం ఇంట్లో ఉండే ప్రభుత్వ సామాగ్రి అంతటినీ కూడా ప్రభుత్వానికి అప్పగించాలని సచివాలయ బిజినెస్ రూల్స్ లో స్పష్టంగా ఉంది. అయితే ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. రేపటితో 15 రోజులు అవుతుంది. అందువలనే సామాన్ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో సచివాలయం జీఐడీ నుంచి లేఖ వెళ్లినట్టు తెలిసింది. సచివాలయం బిజినెస్ రూల్స్ ఏం చెబుతున్నాయో కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఫర్నిచర్ ఎందుకు అప్పచెప్పలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నించగా వైసీపీ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి తమ వద్ద ఉన్న ఫర్నిచర్ కు లెక్క కడితే డబ్బు చెల్లిస్తామంటూ ఒక లేఖ రాశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు దీంతో శాపనార్థాలు పెట్టారు. గతంలో స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాద్ కూడా స్పీకర్ కు ఇటువంటి లేఖ రాస్తే కేసు ఎందుకు పెట్టారని నిలదీశారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న పాపమే మీకు తగిలిందని కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈలోపు సచివాలయం నుంచి మంగళవారం లేఖ వెళ్లడంతో మంత్రి నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ పోస్ట్ లో జగన్ ను ఫర్నిచర్ ఎప్పుడు పంపుతున్నారని ప్రశ్నించారు. పేదల డబ్బు 560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ కోసం కట్టుకున్న ప్యాలెస్ గురించి కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో జగన్ శిబిరం డీలా పడింది.